చూసినారు కదా, ఇక్కడైతే కానీ అడవులు పాంప్లెట్ అడవులు అంటారు కదా, ఇవే ఫ్రెండ్స్. ముందుకు పోయినారమ్మా ఫారెస్ట్ అడవి. ఎప్పుడైనా చూసినారా? ఇక్కడైతే కానీ మేమైతే ఇంకా కాలినడకతో పాంప్లెట్కి వెళ్ళి వచ్చాము. ఇదైతే కానీ అమ్మో నర్సితో మాట్లాడాలంటే చాలా గస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కానీ లక్ష్మమ్మపేట వచ్చేసి అమ్మ గుర్తు కూడా రాకుండా ఈ నర్సీ నడక వీడియో తీసుకొని చాలా కష్టమైపోయింది. చూడండి, ఇచ్చరాకులు అంటారు కదా, మామూలుగా ప్లాస్టిక్ వచ్చాయి కదా ఇచ్చరాకులు, కానీ మన పెద్దల కాలం అయితే కదా ఆకులతో తయారు చేసిన ఇచ్చరాకులు చూపించాను. చూడండి, ఏంటికి చంద్రక్క ఆకులు? ఏమి ఇచ్చరాకులు? ఏంటికి దీపమ్మ మీరు అవి పట్టుకున్నారు? ఏటా మళ్ళీ ఇప్పుడు రారి ముందుకు రారి. ఇవే ఫ్రెండ్స్, మామూలుగా అయితే కన్నా మాకెళ్ళి ఇచ్చరాకులు అంటారు ఇవి. మా పిల్లప్పటి నుంచి ఇక్కడ అమ్ముకొని కోసుకొని అమ్ముకోనికి వచ్చేటివి ఈ ఇచ్చరాకులే. మేమైతే కన్నా తిరుమందలు అంటే ఈ ఆకులలోనే పల్లెలు వేయమన్నా కూడా సాన్ దగ్గర వేయాలన్నా ఇంకెక్కడన్నా వేయాలన్నా మేము పల్లెలు వేసాక ఈ ఇచ్చరాకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. మా వాళ్ళు పురంకాలం నుంచి ఇవే వాడుతారు. ఇక్కడ పాంప్లెట్కి వచ్చినప్పుడల్లా తీసుకొని వెళ్తాము. పాంప్లెట్కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా 10-15 ఇచ్చరాకులకు తయారయ్యేమని ఆకులన్నీ వెరుక్కొని పోతుంటారు. అంటే నేను ఎప్పుడు రాలే, కానీ నేను రాకున్నా నా అదృష్టం ఏంటంటే కన్నా నాకు మా అమ్మ ఇచ్చరాకులు తెచ్చాది. అందులో ఇంటి దగ్గరనే టేకు చెట్లు ఉన్నాయి కాబట్టి నాకైతే అభ్యంతరంలే. ఇంకా ప్లాస్టిక్ దానిలో దేవునికి అయితే కన్నా పళ్ళెం వేయకూడదంటారు కదా, మేమైతే వెయ్యం అబ్బా ప్లాస్టిక్ దానిలో, ఆకులలోనే వేస్తుంటాము. చాలా కాస వచ్చింది ఫ్రెండ్స్. నిన్న పొద్దున నర్సి వచ్చినాము, ఇప్పుడు కూడా నర్సి రావాలి కాబట్టి చాలా కాస వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కన్నా ఎక్కువ ఎగుమారు ఉంది ఇక్కడ. తడుకుంటూ పోదాము. ఏరు సాకు చెప్పు నాన్న. ఇట్లంటా ఫ్రెండ్స్, పాంప్లెట్ కొండాలంటే ఇట్లంటా. నర్సలేక ఆయాస పడుకుంటా ఈ పిల్లలతో. మాకైతే ఏం వలుపు రాలే, మా సన్నోడే. ఇంకా నా భర్తగాడైతే కానీ నా బంగారు కొండ బగ్గి మీద పోయినాడు. వాడొచ్చింటే ఎట్లుండనో కానీ మాకు తెలియదు, కానీ వాడైతే నడిచాడు. వీడే ఇది నాటుకోడి కాదు, బయలర్ కోడి కాబట్టి కొంచెం చెప్పునన్నా అబ్బిర్సు వాళ్ళ అమ్మ చేతిలో తల్ల తిని పెద్దమ్మ చేతిలోకి వచ్చినాడు. పెద్దమ్మ కొట్టదు పాపం. ఏం పెద్ద మాట వచ్చింది. ఎవరు చిన్నోడు? చిన్నక్కనా? ఏం పేరు చిన్నక్క? చిన్నక్క ఆఫ్రానా? ఒక్కసారి నాకు వెళ్ళి చూడు. బాగుండావా? ఏం పేరు నీ పేరు? ఆఫ్రానా? పలకవే. ఎన్నెన్నో జన్మల బంధం నాకు పారీకు వద్దు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నర్సలేక ఆగసాట్లు పడుకుంటావు అంటే ఏం మగసాట్లేవు. మాకైతే కానీ పెద్దవాళ్ళకైతే ఏం లేదు, పిల్లలకి ఫ్రెండ్స్ అల్లాడిపోతున్నారు నర్సలేక. వాళ్ళతో పాటు మాకు కలిపొచ్చింది. లేదంటే కానీ సింగల్గా రావాలి, పెద్దలు మాత్రమే. చిన్నపిల్లలు అందరికి వచ్చుకుంటే అస్సలు నర్సలేము. ఇంకా మా పిల్లలతో అయితే కానీ నిరంజన్ చంద్రిక ఇంకా 2 పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో అయితే పర్వాలే. మా బుడ్డోడు ఉన్నాడు, అది అక్కడ వెళ్తున్నాడు, వాటితోనే కొద్దిగా. అక్కడ కానొచ్చేది లచ్చమ్మపేట.
చాలా మంది అయితే కన్నా స్వాతికి వచ్చే కానీ ఇంకా ఇలా అన్ని గుళ్ళు తిరుక్కొని కాశీనాయన, చిన్న ఉలం, పెద్ద ఉలం, ఈ లక్షమ్మపేట, మరి పాంపుడు పోయిన గుడి ఇంకా మొత్తం చూసుకొని బాగా వచ్చారు. బాగా కానొచ్చింది గుడి. అసలు ఇన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కన్నా. ఈరోజు ఎందుకో మళ్ళీ గాలే తొలే. అయ్యో చంద్రిక, పిల్లలు శిరీష, మా పిల్లలు అయితే కన్నా అల్లరి పిడుగులు అంటారు మా వాళ్ళు అయితే కన్నా. నన్ను కూడా ఆసికుండా దప్పుడు నడిచి కిందికి పోయినారా చూడండి. ఇంక ఇక్కడ మెట్లని వచ్చేసాయి. ఇంక ఇప్పుడు దాకా చూపించినదంతా అడివి మామూలుగా సదరంగా. ఇంకా ఇవైతే కన్నా మెట్లు కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మెట్ల మీద నడిచిపోవానికి రానికి. మొత్తానికి అయితే దగ్గరికి చేరేసుకున్నాము. ఇదిగో అక్కడ కానొచ్చే గుడి కానరాదు. ఇంకా ఎంత లోయలో ఉన్నాడో పాములేట్ మధ్యలేట్ అయితే కన్నా. ఎప్పుడో పిల్లప్పుడు వచ్చిన ఫ్రెండ్స్, ఊహ తెలంతలికి చంద్రమ్మ వయసులో వచ్చినాను నేనైతే కన్నా. ఇంకా ఇప్పుడు వచ్చినాను. ఇక్కడ అన్నీ అంటే కష్టాలు పడినటివే ఇవన్నీ. కానీ మా స్వామి చున్నీకి అయితే కానీ ఫస్ట్ టైం నేను రావడము. ఇక్కడైతే కానీ మేమైతే కానీ కొండిత పనులకు వచ్చి ఎన్నో కష్టాలు పడి నీళ్ళకి, అన్నానికి లేక ఆకులు తిని, అన్నం ఆకులు అయితే ఆకులు అంటే తినే ఆకులు కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను కానొచ్చే కానీ. ఇంకా తినే ఆకులు, నీళ్ళు దప్పి కాకుండా ఆకులు కూడా ఉన్నాయి. ఆకులు తినుకుంటా నీళ్ళు, అన్నం ఆకులు అయినప్పుడు, నీళ్ళు దప్పికైనప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చినాము. ఇంత పెద్దవాళ్ళం అయినాము. ఇక్కడ జ్ఞాపకాలు చూసుకుంటే కన్నా చాలా గుర్తొచ్చాయి పిల్లప్పుడు అయితే కన్నా. కొండిత పళ్ళకు వచ్చే కన్నా కొండిత పళ్ళు తింటే కన్నా నీళ్ళు అయితే ఎంత దప్పిగా అవుతాయి అంటే అంత దప్పిగా అవుతాయి. కానీ తిన్నీయకుండా అన్నారు మాకు మళ్ళీ కొండిత పళ్ళు. చిన్నపిల్లలం కదా, కానీ అట్లనే దొంగతనంగా తింటాంటిమి. ఇంకా ఇప్పుడైతే కన్నా నీళ్ళు దప్పిగైతేనని ఏడ్చు కన్నా 4-5 ఆకులు పెరిగి ఇంకా నీళ్ళు దప్పిగైతేనే కదా ఆకులు తినారని చెప్పి తినిపించన్నారు మమ్మల్ని. మామూలుగా తమలపాకులు వేసుకుంటారు కదా, సేమ్ తమలపాకుల మాదిరి ఉంటాయి. మాట్లాడి కూడా మాటలు రావట్లే, గస వచ్చింది.